హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి వేమన పద్యాలు చూస్తూ ఉన్నాము. 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము వేమన పద్యాలు రచించింది వేమన. కవి పరిచయము. కవి వేమన కాలము క్రీస్తు శకము 1540-1600 ప్రాంతానికి చెందినవాడని పండితుల యొక్క అభిప్రాయము. రచనలు వేమన శతకము బిరుదు వచ్చేసి ప్రజాకవి అని అంటారు. అంటే శైలి పండితులకే కాక పామరులకు సైతము సులభంగా అర్థమయ్యే రీతిలో వేమన పద్యాలు ఉంటాయి. అంటే పామరులు అంటే ప్రతి ఒక్కరికి, ప్రజలకి కూడా, అంటే పండితులకే కొన్ని విషయాలు అర్థమవుతుంది, బాగా చదువుకున్నటువంటి వాళ్ళకే అర్థమవుతుంది అని అనుకుంటాం. కానీ పామరులకు అంటే సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా వచ్చేసి ఆయన చెప్పినటువంటి పద్యాలు వచ్చేసి అర్థమయ్యే రీతిలో నీతిని బోధించే విధంగా ఉంటుంది ఈ యొక్క వేమన పద్యాలు. అన్ని దానములను నన్నదానమే గొప్ప, కన్న తల్లి కన్నా ఘనత లేదు, ఎన్న గురువు కన్నా నెక్కువ లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పద్యంలో అన్నదానాల్లో, అన్ని దానాలలో అన్నీ ఇచ్చేటువంటి దానాలు అంటే గోదానం ఇస్తారు, అన్నదానం ఇస్తారు, చదువు దానం ఇస్తారు, తర్వాత వచ్చేసి భూదానం ఇస్తారు. ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి దానాల్లో అన్నదానమే గొప్పదైనటువంటిది. కన్న తల్లిని మించినటువంటి గొప్పతనము వేరొకటి లేదు. కన్న తల్లి మాదిరిగా ఎవరు చూసుకోలేరు మనల్ని. అదేవిధంగా గురువును మించినటువంటి దైవము లేదని తెలుసుకోవాలి. గురువు బోధించేదే మనకు ముఖ్యమైనటువంటిది. అంటే గురువు ఏం చెప్తారో, అందుకనే స్కూళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటలైనా కాస్త పక్కన పెట్టి టీచర్లు చెప్పినటువంటి మాటల్ని వింటారనమాట. కాబట్టి గురువు యొక్క స్థానము చాలా ముఖ్యమైనటువంటిది. గురువుకు మించినటువంటి దైవం అనేటువంటిది లేదు. కాబట్టి మనము మంచి మార్గంలో నడవాలి అంటే గురువు యొక్క సహాయ సహకారాలు లేకపోతే మనము మంచి మార్గంలో మనము నడవలేము. కాబట్టి ఎంత తల్లిదండ్రుల యొక్క అంటే తల్లిదండ్రులు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి మనల్ని గారాభంగా పెంచేదానికి అవకాశం ఉంది. కానీ ఒక మంచి దారిలో పెట్టాలి అంటే గురువు వల్లనే అవుతుంది. కాబట్టి గురువుని మించినటువంటి దైవము లేదు అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు చెప్పడం జరిగింది. అంతరంగమందు నపరాధములు చేసి మంచివాని వలెను మనుజురుండు, ఇతరులెరుగంగకున్న ఈశ్వరుండే ఎరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, చేయాల్సినటువంటి తప్పులన్నీ చేసేసి మంచివాడిలా నటిస్తూ సరిపోతుందా? చాలామంది వచ్చేసి ఈ విధమైనటువంటి పనులు చేస్తూనే ఉంటారనమాట. ప్రజల్లో చాలామంది ఉంటుందన్నమాట. అలాంటి వాడి తప్పులు ఎదుటివారికి కాకపోతే తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలియకుండా పోతుందా? కాబట్టి తప్పక తెలుస్తుంది. కాబట్టి మంచివాడిలాగా మనము నటించకూడదు. కాబట్టి మంచిగా ఉండడమే వచ్చేసి ఉండాలే, కానీ మంచివాడిలాగా నటించకూడదు అనేటువంటిది ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేనటువంటి పుత్రుడు పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే. అంటే తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టడము, తర్వాత వృద్ధాశ్రమంలో చేర్చడము, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నటువంటి పిల్లలకు ఇది అట్లాంటి కుమారుడు పుట్టకుండా ఉండడమే మంచిది. పుట్టలో కూడా చెదలు పుడుతూ నశిస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి పురుగులు పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. కాబట్టి దయాగుణం అనేటువంటిది ముఖ్యము. అది కాకుండా తల్లిదండ్రులపైన దయలేనటువంటి కుమారుడు ఉన్నా ఒకటే, లేనా ఒకటే. తల్లిదండ్రుల మీద అలాంటి పుత్రుడు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే అనమాట. కాబట్టి తల్లిదండ్రులపైన దయ అనేటువంటిది, దయాదాక్షిణ్యాలు అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట. అంటే దయ ఏంటి అసలు? తల్లిదండ్రులని బాగా చూసుకునేటువంటిది మన యొక్క బాధ్యతగా మనము వహించాలి. వాళ్ళ పక్కన కూర్చొని మీకు ఏం కావాలి, మీరు భోంచేశారా, ఇలాంటి మాటలు మాట్లాడండి. ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళకి మీరు అన్నీ చేసినట్టుగా వాళ్ళు భావిస్తారనమాట. అంటే మీరు అన్నీ సమకూర్చినట్టుగా భావిస్తారు. కాబట్టి మనము ఎప్పుడు కానీ వచ్చేసి తల్లిదండ్రులకి ఎదురనేటువంటిది చెప్పకూడదు. అదే కాకుండా వచ్చేసి తల్లిదండ్రుల మీద దయ అనేటువంటిది మనము లేకుండా ఉండకూడదు. తప్పులెన్ను వారు తండోపతండంబు, లుర్విజనులకెల్ల నుండు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. తప్పులు వెతికేటువంటి వారు చాలామంది ఉంటారు. తప్పులు చేయడము మానవుల యొక్క స్వభావము.
కానీ ఇతరుల యొక్క తప్పులు ఎంచేటువంటి వారు తాము చేసేటువంటి తప్పులను తెలుసుకోలేరు. కానీ తన తప్పులను ఎవరైతే తెలుసుకుంటారో వారే గొప్పవాడు. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ చూడండి, ఆడంబరంగా పూజలు చేయడం కన్నా మంచి బుద్ధితో ఉండడం మంచిది. చాలామంది వచ్చేసి ఆడంబరంగా పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి వాళ్ళ మనసులో ఏం పెట్టుకొని పూజలు చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆడంబరంగా పూజలు చేయడం కన్నా మంచి బుద్ధితో ఉండడమే మంచిది. పై మాటలు చెప్పడం కన్నా మంచి మనసు ఉండడము కావాలి. కులం కన్నా గుణమే ముఖ్యము అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు వేమన గారు.